మహిళా సంఘం చేస్తా 3-4 గ్రూపులు కూడా చేసిన. మహిళా సంఘంలో కూడా వాల్యూ లేదు. ఎందుకంటే ఎవరు దోసుకొని తిన్నారో వాళ్ళదే రాజకీయం. మరి ఆడేళ్ళు మరి ఎవరు మన రానియట్లేదు కదా, మన రానియట్లేదు. నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత ఇస్తానని చెప్పిండు. 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. సంఘంలోకి వెళ్ళి కాదు, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాము 5 లక్షలు ఇస్తానన్నాడు. అది ఇల్లు మొత్తం కూలగొట్టుకోవాలంటే చెప్పు, రోడ్డు మీదే ఉండాలన్నా నేను ఏడా ఉండాలి, నాకు ఎంత అంటలేదు. అది అంటున్నాను ఇప్పుడు. ఇంకేమున్నాయి వందలగడ్డ కాంపౌండ్ వాళ్ళు కదా బాగా ముఖ్యమైన శివకి కలవదు, ఎందుకంటే మా అమ్మకి కూడా చేయలేదు కాబట్టి కానీ అట్లా ఇస్తామనంటే నేను పూల పెట్టుకొని ఏడ ఉండాలి, నాకు ఎంత వండలేదు. అమ్మాయి కూడా ఫిక్స్ వచ్చింది. ఈ చేయి ఈ చేతితో షీనికి తెలుసు అబ్బాయి ఎక్కడ, ఈ అబ్బాయి చెయ్యండి మేడం. మేమైతే నిజంగా చెప్తున్నా, అది రాజకీయం. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచే మనకి ఏదైనా చేస్తుంది. మహిళలు కానీ పురుషులు కానీ ఇప్పుడు ఈ రాజకీయంలో వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్నది. ఉన్న ఇండ్లు కూలగొట్టడం ఏంటి మేడం, నాకు తెలియక అడుగుతా. ఉన్న ఇండ్లు కూలగొట్టడం ఏంటి? అరే నీ ఏమో ప్రాణాలు పోయినాయి, లేని వాళ్ళకు కల్పించాలి. ఇంకా అది ఎంత న్యాయం అన్యాయం అసలు నిజంగా. రోడ్లు బాగాలేదు. ఎంతటి అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే ప్రాణాలను తీసుకున్నారు. రోడ్ పోల్స్ మేము చెప్పి కొత్త రోడ్లు వేయమని చెప్పేసి ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా హైటెన్షన్ పోల్ వచ్చి నడుస్తూ ఉంది 6 కిలోమీటర్ రోడ్డు. దాని కింద ఎన్నోసార్లు చేయమని చెప్పేసి ఎమ్మెల్యేకి ఇచ్చాము, కౌన్సిలర్కి ఇచ్చాము, ఇచ్చాము. మళ్ళీ అఫీషియల్ అమీర్పూర్ మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత పడే బాధలు పేదలు ఎవరు కూడా చెవులో పట్టట్లేదు. ఒక్కరు కూడా దాన్ని సానుకూలంగా స్పందించలేదు. ఎన్నోసార్లు చెల్లించట్లేదు. ఇది జరుగుతుంది అసలు. ఇంకొకటే రోడ్డు మెయిన్ రోడ్డు కాకుండా డ్రైనేజ్ సమస్యలు, స్ట్రీట్ లైట్ సమస్యలు, పార్కులు కూడా లేవు. పార్కుల దగ్గర అన్నిటి దగ్గర బోర్డులు పెట్టున్నారు, బాగానే ఉంది. మన కేసీఆర్ సార్ చేసినప్పుడు లోపల ఏం లేదు. ఇప్పుడు ప్రతిసారి కూడా మనకి ఎవ్రీ క్వార్టర్ కి ఎవ్రీ 3 నెలలకి వచ్చిన డబ్బులు కూడా సరిగ్గా వినియోగించట్లేదు. చాలా సమస్యలు. కార్పొరేటర్ గారు వచ్చి వెళ్ళారా? కార్పొరేటర్ వచ్చి ట్రీట్మెంట్ చేయించారు. కార్పొరేటర్ వస్తూనే ఉంటారా? ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఓకే, జై తెలంగాణ కనబడుతుందన్నా ఇప్పుడు? ఓకేనా? ఇట్లా నిలబడతా. నేను మాట్లాడాలనా? మరి నేను మాట్లాడాలా? మాట్లాడినాక మీరు మాట్లాడు. ఓకేనా? మధ్యలో మాట్లాడితే కష్టమవుతుంది. లడ్డు అదే 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 చూస్తున్నా.
బస్తీ దవాఖాన పనిచేస్తుందా? బాగున్నారా? బస్తీ దవాఖాన తెలంగాణ అవయ్యూ అక్కడి నుంచి ఫాలో అవుతురా? ఇక్కడేనా మీది? అక్కడి నుంచి ఫాలో అవుతురా? బాగుండే కదా ప్రోగ్రామ్ అది? నైస్ నైస్. రైట్ నెక్స్ట్ ఏ కాలనీ ఇది మధ్యలో ఎందుకు వచ్చింది? ట్రాన్స్ఫార్మర్ ముందు నుంచి అట్లే ఉండేనా? ఎప్పుడు అట్లా పెట్టినా ఒక్కడి వెనకే. ఓకే ఫ్రీ కరెంట్ అదే అదే చూస్తున్నా. ఒకళ్ళు చెప్పండి అటు నుంచి మళ్ళీ ఇటారా ఉన్నా ఉల్టా ఎవరన్నా ఇక్కడ లేదా అర్థమైతలే అన్న ఇక్కడ వచ్చిందా? రాజా మీ పేరు కూడా సెంటర్ ఆజో ఆజో అంగన్వాడీ లేదా? దారమ్మా చూపేవా? మంచి నీళ్ళ పురుగులు వస్తున్నాయి లోకల్ వాళ్ళు. ఇది ఎప్పటి నుంచి మధ్యలో ఉంది ట్రాన్స్ఫార్మర్? అంతే పెట్టుడు అట్లా పెట్టిరా? ఓకే మహిళా భవన్ కావాలన్నారు కదా ఇందాక. డ్రైనేజ్ పరిస్థితి ఏంటి? వారం రోజులకు ఒకసారి 20 lakhs రోడ్ కోసం వేసినామంటారా? ఇది అదే రోడ్ కోసం ఇచ్చిరా? ఇప్పుడు కొత్తగా వేసినట్టుండ్రు కదా శ్రీధర్ బాబు అంటే మొన్న వేసి శాంక్షన్ అయిందా? పెన్షన్లు వస్తున్నాయా వీడియోస్ కి? కొత్తవి తీసుకోవట్లేదా? ఓకే ఫోటో తీసుకో. ఏడు మన బిట్టేడి ఎవరో ఒకరు తీసుకొని వచ్చిండా? ఇంకా చూసుకోరా మాట్లాడు గుర్తుంటా. ఇక్కడ నంబర్ రాసుకున్నావు కవిత? ఈ అమ్మాయి రాసుకున్నా. ఇక్కడ ఆగుదామా? ఇక్కడ చెప్తారా? ఇక్కడ చెప్తాను మేడం. అదే ఇక్కడ బాగున్నారా? బాగున్నారా? ఏం బస్ నంబర్ ఎంత? లేడీస్ రాని కొంచెం. లేడీస్ రాని. అచ్చా అచ్చా మన జాగృతి మొత్తం మనలందరూ రండి. అంత ఇక్కడేనా? ఇదే ఏరియానా? జై తెలంగాణ! జై తెలంగాణ! ఈ స్థానికంగా ఉండే మహిళలు ఎవరో సమస్యలు చెప్తా అన్నారు. చెప్పండి. మాకి ఇక్కడ డోక్రా గ్రూప్ కడతాం మేడం మహిళా సంఘంది. మాకేమో అక్కడ గుడి దగ్గర అమ్మవారి దగ్గర కూర్చోవాలి. నెల 5వ తారీఖు మేము మీటింగ్ పెట్టుకుంటాము. అక్కడ మాకు కూర్చోవడానికి ఏది లేదు మేడం. వర్షం వస్తుంది, వాన వచ్చిన, దోమలు వచ్చిన. మహిళా సంఘం బిల్డింగ్ లో మహిళా సంఘం అది మాకు లేదు మేడం. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మన గల్లీలో? మాకి చాలా ఓకే. తర్వాత ఏమో మాకి బీద వాళ్ళము మనమేమో కమిటీ వాళ్ళకి పెళ్లి చేయాలి, పిల్లలు లక్షలు పెట్టి మనం చేయలేము మేడం. మా కాదు స్థలం ఉంది, అది మాకు కమిటీ వాళ్ళకి కట్టించేస్తే మాకు మేము ఈజీగా ఉండదంటే మేము చేసుకోవాలి మేడం. అదే ఉంది. ఇంకేమున్నాయి? ఇంకా మాకు కరెంటు బొందలగడ్డ కాంపౌండ్ వాళ్ళు కదా, అది బాగా ముఖ్యం. చాలా ప్రాబ్లం ఉంది. తర్వాత ఏమో మేడం మాకి డబల్ బెడ్రూమ్లు అన్నాడు. ఆ డబల్ పింఛన్ అంటారు. హ్యాండికాపుల్ 2 నెలలకు 3 నెలలకు పింఛన్ తీసుకుంటా సరిగ్గా లేదు మేడం. మా అబ్బాయి హ్యాండికాపే ఇప్పుడు మా అబ్బాయి. ఆ తర్వాత మా ఆయన కూడా ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి. ఆయనకేమో ఇంకా చేసి తక్కువ ఉంది, తర్వాత పింఛన్ చేస్తామంటారు. మరి ఆయన ఆయనేమో ఎక్కడ ఉద్యోగం లేదు మేడం. ఆయన పాపలో ఉంది, ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన పింఛన్ చేయాలి కదా మేడం. ఏ పాపలో చాలా. ఇది ఎవరు ఇచ్చింది? వెదిరి టౌన్షిప్ వస్తాడు. ఆయన ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి? क्या है ये? पेंशन का है आपके वास्ते? కొంచెం పైకి ఎక్కువ, అందుకే మాట్లాడమని అడుగుతుంది. ఈ మీద అయిపోనక్క, ఈ మీద అయిపోను.
फोन नंबर ये दे दो, फोन नंबर है कहाँ है, ये दे दो, ये देते नहीं ना, ये ओरिजिनल है ना, इस पे लिख के दे दो, देंगे కవిత పెన్ను పట్టుకో, ఫోన్ నంబర్ రాసుకో, ఇట్లా వెనక్కిరా వెనక్కిరా, నువ్వు డిస్టర్బ్ చేసి వాళ్ళు వెనక్కి పో. థ్యాంక్ యూ, చెప్పండి బ్రదర్. ఓకే, జై తెలంగాణ. తను చెప్పేది నేను ఒక్క నిమిషం అర్థమైంది డబుల్ బెడ్రూమ్ లో అర్థమైంది. నా పేరు సుమన్ కుమార్, జనరల్ సెక్రటరీ. దాంతో పాటు మేము హెచ్ఎండి నివాసులు కావచ్చు, నగర్ నివాసులు కావచ్చు, బాలాజీ నగర్, శ్రీవాణి నగర్, అందరి నివాసుల తరఫున విన్నపం చెప్పుకోవాల్సింది ఏంటంటే మా దగ్గర రోడ్లు బాగాలేవు. ఎంతటి అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయంటే ప్రాణాలను తీసుకున్నది, బలి తీసుకున్నది. ఇప్పటికీ రోడ్ పాట్ హోల్స్ మేము రిపేర్ చేయమని చెప్పి, కొత్త రోడ్లు వేయమని చెప్పేసి ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా హై టెన్షన్ పోల్ ఇక్కడ నుంచి నడుస్తూ ఉంది, 60 feet రోడ్డుది. దాని కింద ఎన్నోసార్లు చేయమని చెప్పేసి ఎమ్మెల్యేకి ఇచ్చాము, కౌన్సిలర్కి ఇచ్చాము, చైర్మన్ కి ఇచ్చాము, మళ్ళీ అఫీషియల్ అమీర్పూర్ మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా గత 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము పడే బాధలు, గేదలు ఎవరి కూడా చెవులో పట్టట్లేదు, ఎవరు కూడా దాన్ని సానుకూలంగా స్పందించలేదు. ఎన్నోసార్లు ధర్నాలకు కూడా దిగాము, అయినా కూడా వాళ్ళు చేయించట్లేదు. ఇది జరుగుతుంది అక్క. ఇంకొకటే రోడ్డు, మెయిన్ రోడ్ ఒక్కటే కాకుండా డ్రైనేజ్ సమస్యలు, స్ట్రీట్ సమస్యలు, పార్కులు కూడా లేవు. పార్కులు ఉన్న దగ్గర మెయింటెనెన్స్ లేవు. తెలంగాణ క్రీడా ప్రాంగణం అంటూ అన్నిటి దగ్గర బోర్డులు పెట్టున్నారు, బాగానే ఉంది. మన కేసీఆర్ సార్ చేసినప్పుడు లోపలేమీ లేదు. ఇప్పుడు ప్రతిసారి కూడా మనకి ఎవ్రీ క్వార్టర్ కి, ఎవ్రీ 3 నెలలకి వచ్చిన డబ్బులు కూడా సరిగ్గా వినియోగించట్లేదు. చాలా సమస్యలు. కార్పొరేటర్ గారు వచ్చి వెళ్ళారా? చాలా మంది వచ్చారు. కార్పొరేటర్ వచ్చిపోయినా, కార్పొరేటర్ వస్తూనే ఉంటారా కానీ సమస్యలు తీర్చలేవు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఓకే, జై తెలంగాణ కనబడుతుందన్నా ఇప్పుడు? ఓకేనా? ఇట్లా నిలబడతా, అదే అర్థమైంది. జై తెలంగాణ. ఈ షేర్లింగంపల్లి నేను మాట్లాడాలనా? మరి నేను మాట్లాడాలనా? మాట్లాడినాక మీరు మాట్లాడు, ఓకేనా? మధ్యలో మాట్లాడితే కష్టమవుతుంది. బస్తీ దవాఖానా పనిచేస్తుందా? బస్తీ దవాఖానా మెడిసిన్స్ లేవు. మన పార్టీ ఉన్నప్పుడు మేడం మేము చనిపోచ్చిన జ్వరం వచ్చిన పోయినా మన హాస్పిటల్ మందులు ఇచ్చేవారు. ఇప్పుడు మా ఆయనకేమో షుగర్, బీపీ మందులు అందరు ఇచ్చేవారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే టెస్టులు చేసుకోమంటారు, టెస్టులు చేసినట్టుగా రావంటారు, రావన్నాక మందులు కొమ్మంటారు, మందులు కొని ఇన్నిసార్లు మేము స్టార్ట్ అయితే మానేసుకున్నాం మేడం. ఓకే, ఫ్రీ కరెంట్ ఒకళ్ళు చెప్పండి. ఎవరికి ఉందో ఎవరికి లేదో అర్థమైతలే. వచ్చిందా? అంగన్వాడీ సెంటర్, అంగన్వాడీ లేదా? మంచినీళ్ళ పురుగులు వస్తున్నాయి. ఓకే, మహిళా భవన్ కావాలన్నారు కదా ఇందాక. డ్రైనేజ్ పరిస్థితి ఏంటి? జై తెలంగాణ. వారం రోజుల వాసులకి నగర్ వాసులకి, అట్లనే టౌన్షిప్ వారికి, తమ్ముడు లడ్డు గారికి, వచ్చినటువంటి సుమన్ గారికి, ఇప్పుడు 0 అయిపోయిందా? పెన్షన్లు వస్తున్నాయా? వీడియోస్ అదే విధంగా చనిపోయిన ధన్యవాదాలు. కొత్తవి తీసుకోవట్లేదా? శ్మశానం చూసుకుంటా వచ్చిన, శ్మశానం దగ్గర కూడా ఒకేసారి శిలాఫలకం వేసిపోయినట. వచ్చిందా? దగ్గర పని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని నేను మాట్లాడి తెలంగాణ నంబర్ రాసుకున్నావు, కవిత కార్యక్రమాలు చేసి ఈ అమ్మాయి రాసుకున్నావు. ఒకసారి శిలాఫలకాల ఫోటోలు తీసుకున్నాం, మళ్ళీ ఒకసారి అడుగుదాం ఖచ్చితంగా.
అడిగి బస్సెస్ లేవా జరగలేదన్న చూసి చేపిద్దాం. ఏం బస్ నంబర్ ఎంత? పాములన్నీ కూడా ఇండ్లలోకి వస్తున్నాయని చెప్పింది. ఓకే దారుణంగా ఉంది అక్కడ. ఓకే కాబట్టి ఆ రోడ్లు ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అతను ఇక్కడ ఓకే యూత్ ఉన్నారు. యూత్ కి నేను ఎందుకు ఎక్కువ వస్తలేరా? కనబడతలేదు కదా. 7:40 బస్ వస్తుంది మేడం. 7:40 బస్ వస్తే ఆ బస్ ఎక్కితే మీ ఆధార్ కార్డు పనిచేయదని తీసేసి కార్పొరేటర్ నేను అదే ఆధార్ కార్డు మీద తీసుకుంటున్నా మేడం. మా అమ్మకు 92 అమ్మకు గుర్తులేదు. ఆమె దూరం నుంచి నేను మియాపూర్ నుంచి తిరిగి వస్తాను. కొంతమందికి వస్తుంది, రాని వాళ్ళని పూర్తిగా అడిగిందే లేదు. అదే విధంగా ఇంద్రం ఇల్లు ఇస్తామని చెప్పింది. ఇంతవరకు కూడా కిరాయికే ఉన్నాం. ఇల్లు అంతా ఎంత 60 ఉన్న ఇల్లు ఊళ్ళో కొడితే మళ్ళీ పైసలు ఇస్తామని చెప్తున్నారు. ఓకే రేవంత్ రెడ్డి కిరాయికి వచ్చేది లేదు, ఏం లేదు. ఆయన మాట నమ్మినాం 2 ఏళ్ళకి. ఏమైంది? తెల్లారి వైపు పెన్షన్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఎవరికైతే డబ్బులు ఇస్తారో రిపేర్ల కన్నా కనీసం డబ్బులు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అట్లనే పెన్షన్ విధవరాలు ఏం పెంచలేం లేదు. ఎవరన్నా చెయ్యో కాలో ఇరిగిపోతే కూడా కనీసం పెన్షన్ అప్డేట్ అయితే లేదు. పెన్షన్ జై తెలంగాణ. ఇవన్నీ ఒక పక్క సార్ మీరు చెప్పండి ఫైనల్ గా. తర్వాత పరిస్థితి అంటే సూది ఉంటే దూదు లేదు, దూదు ఉంటే సూది లేదు, అంతేనా? బస్తీ దవాఖానా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇక కళ్యాణ లక్ష్మి ఈ అన్న మాట్లాడాక మీరు మాట్లాడారు. ఇచ్చిండ తులం బంగారం ఈయన మాట్లాడాక మీరు మాట్లాడాలి. కళ్యాణం లేదు, లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. మళ్ళీ ఇంకో ఘోరం ఏంటంటే ఆయన ఎప్పుడైతే తులం బంగారం అన్నారో అప్పటి నుంచి బంగారం ఇంటికి కూడా వస్తలేదు, అంతేనా? కాబట్టి తొందరగా కళ్యాణ తులం బంగారం మన ప్రజా సమస్యలను కవిత గారికి మరి అక్క మాకు ఈ రోజు రోడ్లు లేవు, రోడ్లు వేసే పరిస్థితి లేదు, అన్ని గుంతలమయం. తాగే నీళ్ళల్లో గుంతలలో పడి చాలా మంది కోల్పోయిన ప్రాణాల ఇన్ఫర్మేషన్ అన్ని కూడా పోలీసు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మేము పెట్టున్నాం. ఇదే కాకుండా మాకు రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలి, స్ట్రీట్ లైట్లు కావాలి, కావాలి, మెయింటెనెన్స్ కావాలి, రోజు రావాలి, ఫెసిలిటీ కావాలి. అదే విధంగా మా ఆడబిడ్డలు అన్నిటికన్నా ఎక్కువ చాలా అధ్వానంగా ఉన్నాయి. చూసుకుంటా వచ్చిన మళ్ళొకసారి పిఏ నగర్ యూత్ కి చెప్తా ఉన్నా నేను, మీరే లేకపోతే న్యాయబద్ధంగా ప్రాపర్టీ ట్యాక్స్ ప్రజాస్వామ్యంలో మా తంత్రం ఏంటంటే కొంతమంది విలువలేని వ్యక్తులను ఎన్నుకున్నాము. రెండవది ఏంటి అంటే దౌర్భాగ్యం ఏంటంటే మనము వాళ్ళతో పని చేయించలేకపోతున్నాము. మూడవది కర్మ ఏంటంటే షేర్లింగంపల్లి అంటే ఎంత పెద్ద పేరు తెలుసా? మొత్తం భారతదేశంలోనే బాగా రిచ్ కాన్స్టిట్యూన్సీ. మంచిగా మాట్లాడు మైక్ లా జల్దీ.